ఇది ఒక అశ్వగంధ గురించి చాలా చెప్పుకున్నాం, కానీ అశ్వగంధ అంటే అర్థం చెప్పనా? అశ్వ అంటే గుర్రం, గంధ అంటే వాసన. అంటే ఇది మామూలుగా ఉన్నప్పుడు గుర్రం వాసన వస్తుందన్నమాట, అందుకు అశ్వగంధ అని పిలుస్తారు. కానీ గుర్రం అంత బలం వచ్చేస్తుందన్నమాట మనకి తింటే, ఇది గుర్రం వాసన అవుతుంది. కానీ ఇలా తింటే ఇది మనకు కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని ప్యూరిఫై, శుద్ధి, కొన్ని మూలికలు శుద్ధి చేయాలి. శుద్ధి చేస్తే వాటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ పొటెంటైజ్డ్, ఇంకా శక్తివంతం అవుతాయి అనమాట, ఇంకా శక్తిగా పనిచేస్తుంది, సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. ఇది శుద్ధి చేయాలంటే ఏం చేయాలి? ఆవు పాలు కుండలో వేసి ఒక 2 లీటర్లు, 1 కేజీ మూలికలు అనుకోండి, కేజీ లీటర్ ఆవు పాలు కుండలో వేయాలి, పైన గుడ్డ కట్టాలి, ఇడ్లీ పెడతాం ఆయికోవడం అలా పెట్టి పైన ఈ దుంపలు వేయాలి, వేసి పైన మూత పెట్టాలి, మరగబెట్టాలి. పాలు మరిగి ఆవిరి దీంట్లోంచి బయటకు వస్తూ ఉంటుంది. అలా వస్తుంటే వాసన చూస్తుంటే గుర్రం వాసన వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే గుర్రం వాసన పోయి బిస్కెట్ వాసన వస్తుందో మంచి వాసన వస్తుందో ప్యూరిఫై అయిపోయిందని అర్థం. దాన్ని ఎండబెట్టి పొడి చేసుకుని వాడుకోవాలి అలా అన్నమాట. అప్పుడు దీనికి ఫలితం ఉంటుంది. మళ్ళీ జనరల్గా దీన్ని తెలుగులో పెన్నేరు అని పిలుస్తారు. పెన్నేరు ఇది వంగ ఫ్యామిలీ, వంగ చెట్టు ఉందా, వంగ చెట్టు ఫ్యామిలీ. పేరు లేని జబ్బుకి పెన్నేరు వైద్యం అనేవారు అన్నమాట. పేరు లేని జబ్బుకి పెన్నేరు వైద్యం అంటే ఏంటి? ఒక పేషెంట్ వచ్చి ఏం చెప్తున్నాడు అనుకోండి, ఏం అర్థం కాదనుకోండి, ఆ జబ్బు ఏంటో తెలియదు అనుకోండి, ఈ పెన్నేరు ఈ శుద్ధి చేసి ఇది ఇచ్చేవారు, తగ్గిపోయేది అనమాట. అలా ఏంటంటే సర్వరోగ నివారణగా వాడుకోవచ్చు. అది జనరల్గా పిల్లలు పెద్దలు అందరూ చక్కగా వాడుకోవచ్చు అనమాట. దీని తేనెతో కానీ, పాలతో కానీ, బెల్లంతో కానీ, ఉట్టిగా కానీ వాడుకోవచ్చు. రోజు వేసుకుంటే మంచి ఇమ్యూనిటీ, ఇప్పుడు కావాల్సినదే కదా, మాకంతా పోయింది, ఇమ్యూనిటీ అనేది 0. కరోనా రాకముందు ఇమ్యూనిటీ అనే పదం ఎవరికి తెలియదు, కరోనా వచ్చాక ఇమ్యూనిటీ అనేది ఎంత అవసరమో అందరికీ అర్థమైంది. మామూలుగా గసగసాలు మనం ఎందుకు వాడుతూ ఉంటాం? మసాలాల్లో గసగసాలు ఎందుకు వాడుతాం తెలుసా అండి? మనం బిర్యానీలు తినేస్తాం కదా, మోషన్స్ అయిపోతాయి లేదా అవ్వవు వేడికి, అది బ్యాలెన్స్ చేయడానికి. ఇది అదేందా? 2 నిద్రలేమి లేకుండా ఉండడానికి. గసగసాలతో చేసిన పదార్థం, గసగసాలు కాదు, గసగసాలతో చేసిన పదార్థం అనుకోండి, స్లీపింగ్ ప్రాబ్లం ఉండదు, మనసానికి నిద్ర పడుతుంది, నిద్ర మాత్రం వేసుకోక్కర్లేదు. అలాగే ఏదైనా మానసికంగా ఇబ్బంది ఉందనుకోండి, వాళ్ళకి ఎక్కువ గసగసాలు మనం పాలల్లో ఇవ్వచ్చు, పొడి కొంచెం చిటికెడు పొడి వేసి పాలు నైట్ ఇస్తే వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి, డిప్రెషన్, స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ తగ్గుతాయి. కానీ గసగసాలు ఒరిజినల్గా ఎలా వస్తాయి తెలుసా మీకు? ఒరిజినల్ గింజలకి మామూలు గింజలకి మీకు తెలియదు. ఇప్పుడు అమ్మేవన్నీ ఎక్కువ గడ్డి గింజలు, గడ్డి విత్తనాలు గసగసాలు అమ్ముతారు. ఒరిజినల్ గసగసాలు ఎలా తెలుసా? ఓపియం అని ఎక్కడ ఉంటుంది? జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ ప్రాంతంలో బాగా పండుతుంది. ఆ ఏరియాలో నల్లమందు చెట్టు అది. ఆ చెట్టు ఇలా ఫ్లవర్ వస్తుంది బంచిలాగా లావుగా, దానికి పైన గీత గీస్తారు, అలా బ్లేడ్తో కోస్తారు, అలా నాటు పెడతారు. ఆ పాలు ఇలా కారి వచ్చి గట్టి పడుతుంది, అది నల్లమందు. అది దాని నుంచి ఇంకేమైనా చేస్తారు అనుకోండి, కొన్ని మందులో వాడతారు, ఆయుర్వేదం మందులో కూడా వాడతారు, కొన్ని మెడిసిన్స్లో వాడతారు. ఆ కాయ లోపల ఉన్న గింజలే గసగసాలు. మీరు గసగసాల ప్యాకెట్ వేసుకొని ఏ దుబాయ్ వెళ్ళారు ఫ్లైట్లో తీసుకెళ్ళి లోపల వేస్తారు. దుబాయ్ ఎయిర్పోర్ట్లో కానీ గసగసాలతో కనపడ్డారా కేసు మొత్తం లోపల వెంటనే తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల వేసేస్తారు. అక్కడ చాలా స్పైసెస్ ఏదో ఇండియన్స్ చేస్తారంటే అన్నీ క్లీన్గా చూస్తారు వాళ్ళు. ఇండియన్స్ ఏదైనా బారిసి వచ్చిందంటే గసగసాలు ఉన్నాయి. పొరపాటున మన ఏదో అబ్బాయి అమ్మాయి ఉండుంటారు అమెరికా దుబాయ్లో, ఈ పంపుదా అంటే ఆయన అన్నట్టు గసగసాలు అంటే కడగడాలట దుబాయ్లో. రాష్ట్ర మరియు దేశ ప్రజలందరికీ కూడా నా యొక్క హార్దిక శుభాకాంక్షలు అండి. నేను సామాన్య కుటుంబం, మాది అనకాపల్లి జిల్లా ఎస్రాయవరం అండి. సామాన్య కుటుంబం అయ్యండి, మాకు 2 పిల్లలండి. 2 పిల్లలకి కూడా ఒక భయంకరమైన వ్యాధి, క్రాన్స్ అనే వ్యాధి వచ్చిందండి. దీని గురించి వివిధ రంగాల్లో వివిధ వైద్యుల్ని కూడా సంప్రదించాం, కానీ ఎక్కడ తగ్గక ఆఖరికి ఇక్కడ డాక్టర్ రవివర్మ గారు,
అండ్ ధన్వంతరి సహస్రాయపేట దగ్గరికి వచ్చామండి. వచ్చిన తర్వాత మేము వైద్యం తీసుకున్న తర్వాత మా పిల్లలిద్దరికీ కూడా వ్యాధి అనేది తగ్గుముఖం పట్టిందండి. అయితే మొదట్లో మేము వచ్చినప్పుడు మేము ఏమనుకున్నాం అంటే మొదటగా మేము వచ్చింది వైద్యుడి దగ్గరికి, మా వైద్యం తగ్గించడం ద్వారా మా పిల్లలు బాగుపడతారు అనుకున్నాం. కానీ తర్వాత తెలిసిందండి ఇక్కడ వైద్యశాల కాదని, ఇది ఒక గొప్ప సంఘ సంస్కర్త లేదా దేశ సామాజిక మానసిక పరివర్తనలో భాగంగా ఒక గొప్ప కార్యక్రమం చేపట్టిన ఒక గొప్ప వ్యక్తి అండి. మీరు ఆలకించే ఉంటారు, వైద్యో నారాయణ హరి అనగా వైద్యుడికి నారాయణుడు అంటే సాక్షాత్తు శ్రీమన్ మహావిష్ణువే వైద్యుడు చేయడం ద్వారా వాళ్ళ భక్తులు వైద్యం చేయించుకోవడం ద్వారా వాళ్ళ భక్తుడికి దేవుడిగా కొలవబడుతుందన్న వాస్తవం ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే అండి. డాక్టర్ రవివర్మ గారు మనకి నారాయణుడు అండి. నారాయణ రూపంలో మనకు వైద్యం లభిస్తుంది. తద్వారా అనేక రోగాలు అనేవి ఇక్కడ పరిష్కరించబడుతున్నాయి. అంతేకాకుండా మనకి స్వామి వివేకానంద గారు కూడా ఒక గొప్ప వాక్యం చెప్పారు, గో బ్యాక్ టు వేదాలకు తల్లపండి. అలాగే ఇక్కడ రవివర్మ గారు కూడా ఒక వాక్యం చెప్పారండి, గో బ్యాక్ టు ట్రెడిషన్ అండ్ గో బ్యాక్ టు కస్టమ్. సాంప్రదాయాలు మరియు ఆచారాలకు వెళ్ళి మన వైద్య విధానం, మన ఆహారం అండ్ మన తాలూకు జీవన శైలి మార్చుకోవడం ద్వారా అండ్ ఈ భయంకరమైన వ్యాధుల నుంచి దూరంగా ఉండడానికి ఒక నడుం బిగించారండి. దాంట్లో భాగంగా వివిధ రకాలైన మొక్కలు, వనమేగులు, తద్వారా మన సామాజిక మార్పు చేయడానికి ఒక సంఘ సంస్కర్త ఆవిర్భవించారని నేనైతే నమ్ముతాను. కొంతమంది కొడతారు, కొంతమంది క్రియేట్ చేయబడతారు. అలాంటి క్రియేట్ చేయబడిలో ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ రవివర్మ గారండి. మరి ఇక్కడ ఉన్న ఆశ్రమం ఇవన్నీ చూసిన తర్వాత మేమైతే వైద్యానికి వచ్చాం అనుకున్నాం. కానీ మేము డైరెక్ట్గా ఒక శ్రీమన్ మహావిష్ణువే కలిసినంత సంతోషంగా ఉందండి. మా పిల్లల్ని ఎక్కడో వెళ్ళిపోతారన్న మా పిల్లల్ని తిరిగి తీసుకొచ్చి ప్రాణాలతో మా చేతుల్లో పెట్టారండి. ఎంతకన్నా గొప్ప భాగ్యం ఒక సామాన్యుడికి ఎక్కడ ఉండదండి. దయచేసి రాష్ట్ర దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఆయుర్వేదం అంటే అపోహలు ఉన్నాయేమో, కానీ ఆయుర్వేదం అంటే మన ప్రాణం, మన దేశ సాంప్రదాయం, సంస్కృతి. దీని నుంచి మనం దూరంగా వెళ్ళిపోయి ఇంగ్లీష్ వైద్యం చేసుకొని మన దేహాలను మనమే పాడు చేసుకుంటున్నాం. అది కాకుండా ప్రజల్లో మార్పు తీసుకురావాలి. ప్రజల్లో మార్పు వచ్చి మీరందరూ మాట్లాడని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇది వైద్యాలయం కాదండి, పూర్తిగా ఒక భగవంతుడి తాలూకు నిలయం. అది మాత్రం నేను సాక్షాత్తు ఇక్కడ చూశానండి.